నా పేరు లోకేష్, మాది బంగారపల్లి మండలం కోరపల్లి గ్రామం. జరిగిన సంఘటన వచ్చి వాడు వచ్చి మా అన్న నాకు కరెక్ట్గా 3 గంటలకి ఆ ఊరు నుంచి మునిరాజా అనే అన్న ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలా బండిలో పడిపోయినాడు రండి అని ఫోన్ చేశాడు. నేను ఎందుకు పడిపోయినాడు, వాడు పోయింది తగ్గువారపల్లికి కదా అంటే, లేదు ఇక్కడ వచ్చి పడిపోయినాడు, ఎక్కడ దండపల్లి దగ్గర బండిలో పడిపోయినాడు అని చెప్పినాడు. సరే కూడా వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే వాళ్ళు వెనకాల కొంచెం దూరంగా వస్తున్నారు, మీరు రండి అనేసి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశానని చెప్పాడు. ఇక్కడ కూడా అతను మునిరాజా వచ్చి బండిలో పడిపోయినాడు అని చెప్పి రాపించినాడు ముందుగా వచ్చి కూడా ఇక్కడ. కానీ అక్కడ ఆ ఊరు వాళ్ళని అడగతా అంటే మిద్ది మీద నుంచి పడిపోయినారు అని ఆ ఊరు మొత్తము, ఆ ఊర్లో ఎంతమంది అంతమంది మిద్ది మీద నుంచి పడిపోయినారనే చెప్తున్నాడు. సరే ఈ మునిరాజా కూడా ఇక్కడికి వచ్చాక మిద్ది మీద నుంచే పడిపోయినాడనే కదా చెప్పాలి, బండిలో పడిపోయినాడని ఎందుకు దాన్ని మార్చి చెప్పినాడు. మళ్ళీ కూడా వచ్చిన వాళ్ళు ఏడా అంటే వాళ్ళు వెనకాల వస్తున్నారు అన్నాడంట. కూడా వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే మునిరాజు వచ్చి మీరు రావద్దండి, వస్తే వాళ్ళు మిమ్మల్ని కట్టేసేస్తారు, మీరు ఏడే ఉనండి, నేను తీసుకొని పోతాను ఈ హాస్పిటల్కి, మళ్ళీ వద్దురు మీరు కొద్దిసేపు తర్వాత అని చెప్పారు. ఇప్పుడు ఎవరన్నా కానీ ఆపదలో పైనుంచి పడిపోతే పోయి వాడిని ఎత్తి పరామర్శిస్తారు, కానీ నువ్వు రావద్దు నిన్ను కడేసేస్తారని ఎందుకంటారు. వాడిని బాగా కొట్టి అది ఇది చేసింటేనే కదా ఈయన కూడా ఆ మాట చెప్తాడు. ఇవి అలా చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఫోన్ కూడా అక్కడే ఉండింది, వాళ్ళ నాన్న వాళ్ళు కూడా ఆ ఊర్లోనే ఉన్నారు. ఆ అమ్మాయి 2 గంటలకి కరెక్ట్గా మా అన్నకి మెసేజ్ అంతా చేసింది, మీ 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 తమ్ముడు ఇలా పడిపోయినాడు రండి అన్న సోన్ అంతా కూడా చెప్పింది. వాళ్ళ అమ్మ నాన్న కూడా దీంతో ఈ విషయంలో కలవ చేసుకున్నారు. వాళ్ళు కూడా సరే ఇప్పుడు తప్పు ప్రతి ఒక్కరు చేస్తారు, తప్పు చేయనోడు ఎవ్వడూ లేదు, తప్పు చేస్తారు కదా. ఆ తప్పుని 4గురికి చెప్పడమో పెద్దలకో లేదంటే ఆ ఊర్లోనే కూడా పట్టి కట్టేసేసి మీ అబ్బాయి ఇలా చేశాడు మీరు రండి అని స్టేషన్లో కేసు ఇవ్వడమో ఇలా చేయాలి. కానీ చట్టాన్ని చేతికి తీసుకొని చచ్చేదాకా కొట్టి లాస్ట్ ఒక 2 సెకండ్స్లో అక్కడ పండబెట్టేసి వాళ్ళ పాటికి వాళ్ళు గమ్మునైపోతే దీనికి పోలీస్ వారిని రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరిని నేనేమంటే కోరుకుంటా అనేది, దీన్ని రాజకీయం చేయొద్దండి, దయచేసి దీన్ని న్యాయం చేయండి, ఇలాగ ఇంకొకరు ఎవరు బలి కాకూడదు, ఇది నేను కోరుకుంటాను అన్న. వచ్చేసి తీసుకెళ్ళిన ఇద్దరు వినీత్ కళ్యాణ్ వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారు తెలీదు. ఆ ఊర్లో అనుమానం వచ్చేసి ఆ అమ్మాయిల తాత లింగప్ప, బీరప్ప, వెంకటరమణ, లక్ష్మీనారాయణ, వెంకటరమణ అని 5 మంది పైన మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా వాళ్ళ 5 మంది పైన ఈ ఇద్దరు తీసుకెళ్ళిన వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చాము. దానికి న్యాయం చేయాలి. ఏం జరిగింది అక్కడ, వాళ్ళు మా అబ్బాయి పడిపోయినాడా లేదా వాళ్ళు కొట్టి చేసినారా అది తెలుసుకోవాలి. నా పేరు వంశీ, గుంటూరు గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ని. సో 10 రోజుల క్రితం జయదీప్ అనే అబ్బాయి పలంనేరు దండపల్లి గ్రూప్ రావడం జరిగింది. అక్కడ ప్రమాదవశాత్తు జయదీప్ అనుమాన స్థితిలో రక్తమడుగులో పడి ఉన్నాడు. అది ఏదర్ వాళ్ళు కొట్టి అక్కడ పడేశారా లేదా మిద్దిపై నుంచి జారిపడినాడా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కావున ఇవి ఏమున్నా కూడా మాకు దీంట్లో ఫ్యాక్ట్స్ బయట తీసి నిజాలు వెలికి తీసి మాకు న్యాయం జరగాలి, ఇది ఒకటే కోరుకుంటున్నాము. అందుకే మేమంతా కూడా గ్రామ ప్రజలంతా ఇక్కడికి వచ్చాము. మాకు న్యాయం ఖచ్చితంగా జరిగేలాగా చూస్తామనేసి మాకు డిఎస్పీ గారు హామీ ఇచ్చారు. సో పోస్ట్ మార్టం నిమిత్తమై ఇక్కడ కూర్చున్నాము, ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. చెప్పనా ఒక అబ్బాయిని వాడే ఆత్మహత్య చేసుకోవాలా లేదు మనం పారిపోవాలని దూకింటే ఒక గోడ నుండి 25 అడుగుల గోడ నుండి మిద్దిపై నుంచి దూకితే కనీసం 4 అడుగులు 5 అడుగులు ఆ పక్క దూకుతాడు. ఆ పక్క దూకితే బ్లడ్ ఆడనే పడతాడు. పడిన తర్వాత కాళ్ళు నడుము ఎడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఇతన్ని మిద్దిపై నుంచి వాంటెడ్గా కొట్టి తీసుకొచ్చి లాస్ట్లో గోడ పక్కల బండ్ల పక్కన పెట్టేసి వితిన్ ½ ఫీట్ లేదు, ఆ ఫీట్ పక్కలో పైనుంచి ఏమైనా దారి పడతారా? కనీసం దారం కట్టి వదిలే కానీ ఆడే ఉండగలడా? 2 అడుగులు 3 అడుగులు ఆ పక్క పడతాడు. పడిన తానే బ్లడ్ అంతా పడుతుంది. ఇదే స్పాట్లో విత్ డ్రైనేజీ బండ్ల పైనే ఎందుకు పడతారు? ఆ కుటుంబానికి అతను ఒకనే దిక్కు, ఎంప్లాయ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వాడిని వాంటెడ్గా వానికి తొడుకుమైన వాళ్ళు ప్లస్ ఆడ ఉన్న వాళ్ళు మొత్తం ప్లాన్ చేసి వాంటెడ్గా జరిగిన సంగతే కానీ
ఇది వాడు ఆత్మహత్య కాదు కాదు. ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలంటే ఇంట్లో వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కానీ చేస్తారు. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎవరు చేయరు సార్. దయచేసి ఇది ప్రభుత్వం కానీ మన పోలీసులు పెద్దలు కానీ ఉన్న న్యాయస్తులు రక్త సంబంధికులు కానీ వాళ్ళ స్వార్థాలకు కాకుండా న్యాయం చేయమండి. ఒకవేళ వాడు అబ్బాయి మాతో చేస్తామని నీకు అమ్మ నాన్నకు తెలిసి ఉంటే 2-3 ఏళ్ళుగా కనీసం వాళ్ళ అమ్మకి వాళ్ళ నాయనకి లేదా వాళ్ళ తాతగారికి వాళ్ళకంటే ఇంటిమేషన్ ఇచ్చి చేయాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్ వీడు పోయినాడు కదా, వీళ్ళు ముగ్గురు పోయినారు, ముగ్గురులో ఒకడు ఉండమంటే నేను వస్తానని చెప్పి పోయినారు లోపలికి పోతే ఈ సింగల్ అబ్బాయి పోయినాడు. ఈ మిగతా ఇద్దరు వానికి ఏమైనా లేదని మేము పోతామంటే అతను 3rd పర్సన్ ఆ ఊరు అతను మీరు పోతే ఏమన్నా గలాట్ అవుతుంది, వద్దు మీరు పోవద్దని ఆయనే వచ్చి 108 తెలుసుకొని తెచ్చి పల్మేరు ప్రభుత్వ హాస్పిటల్ జాయిన్ చేయడం అంత అవసరమే. నా వల్ల ఎత్తను కాదు, నువ్వు రా. పడిన సమయంలో అదే ఊర్లో వాళ్ళు చెప్పటం 10 మంది 20 మంది 30 మంది ఆడవాళ్ళు మామూలు 2 సార్లు నీళ్ళు ఇచ్చి తాపించి అతనే వాకబుల్ 3 సార్లు 4 సార్లు వాకబుల్ చేసి అంటే లోపల తొడుకుమైన వాళ్ళు అడిగిపోతారు. సపోజ్ తొడుకుమైన వ్యక్తులు కూడా ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని ఎందుకు వస్తుంది? నవ్వు 13th డేట్ ఈరోజు ఆయన 3వ తేదీ నైట్ పోయిండేది. ఇప్పటివరకు ఆ సాక్షులు కానీ ఎవరు కానీ ఎందుకు చెప్పరు? సరే వాళ్ళు ఇద్దరు రక్త సంబంధికులే, అన్నదమ్ములే. ఈ మాట తగిన మామ మేము తెలిసి తలకపోయినాము, మన బంధువుల దగ్గరికి వచ్చి మాట తగిన చెప్పింటే వీళ్ళు అది వేరే రకంగా ఉంటుంది. జరిగింది ప్రమాదవశాత్తు అనేసి వీళ్ళు వాంటెడ్గా బుక్ చేసి ఇలా చేసిండారు. కానీ దానికి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. న్యాయం ఏది ఉంటే చాలు, ₹1 కానీ మేము దాని గురించి ఆలోచన, మాకు న్యాయం కావాలి. అది మా అక్క కొడుకు జయదీప్ ఒక 10 days ముందు దండపల్లి కురపల్లికి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు బంధువులు ఇంటికి వచ్చినాడు. అక్కడ నైట్ ఏం జరిగిందో తెలియదు. వాళ్ళని అడిగితే ఒకరు మిద్దిపై నుంచి పడిందంటారు, ఒకరు కుట్టిందంటారు. ఏదైంది సక్రమంగా మనకి తెలియలేదు. అక్కడ వాళ్ళని అడిగితే అక్కడి నుంచి అక్కడ కింద పడినాడనేసి చూసి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినాడు. అక్కడ ఉన్న మునిరాజా అనే అతను. ఆ మునిరాజా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు కాల్ ద్వారా. మేము స్పందించి మళ్ళా ఇక్కడికి వచ్చి చేరుకొని చూసి సిఎంసి హాస్పిటల్కి తీసుకున్నాము. అక్కడ ఎమర్జెన్సీ సీరియస్ అని చెప్పినారు. కోలుకునే అవకాశం 90% కనిపించలేదు. ట్రీట్మెంట్కి ఏమాత్రం స్పందించలేదు. దీని ద్వారా తెలిసిందే. దీన్ని సిఐ కానీ డిఎస్పి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళకి కంప్లైంట్ కూడా రాయించినాము. అక్కడ విచారించి మా జయదీప్కి న్యాయం చేకూరాలని మేము ప్రభుత్వం నుంచి కానీ సిఐ ద్వారా డిఎస్పి ద్వారా కూడా కానీ న్యాయం చేకూరుస్తారనేసి ఆశిస్తూ తెలియజేస్తున్నాం. గోకుల్ ప్రసాద్, అది కురపల్లి గ్రామము. ఇప్పుడు జయదీప్ అనే అతను వచ్చేసి మా మామ కొడుకు. ఆ పిల్లోడిని 3వ తారీఖు సాయంకాలం బండిలో తీసుకెళ్ళినారు. ఎవరు ఇద్దరు, వినీత్ కళ్యాణ్ అనే అతను. కళ్యాణ్ వచ్చేసి బంగారపాలెం, వినీత్ వచ్చేసి మా ఊరే. ఆ పిల్లోడు ఆ అమ్మాయి వచ్చేసి ఫోన్ చేసిందంట ఇతనికి, ఎవరికి జయదీప్కి, నువ్వు ఎవరు లేరు మా ఇంట్లో, నువ్వు రమ్మనేసి. అతను ఈ ముగ్గురితో కలిసి వెళ్ళినాడు. రాత్రి 1 గంటల ప్రాంతంలో దండపల్లి కురపల్లి చేరుకున్నాడు. ఆడపోయి మునిరాజు అనేసి అక్కడ వచ్చేసి వినీత్ అనే అతనికి వాళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పోయి వీడు ఒకడే వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఎవరు లింగప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయితో కలిసినాడు. అమ్మాయితో కలిసి తర్వాత వీళ్ళు ఆడ చెప్పిండేది ఏమంటే కొట్టి పైనుంచి పడిపోయినారని ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఆడ పైన రూమ్లో కొట్టి ఆ రక్త మార్కులు అంతా ఉన్నాయి. పైనుంచి పడిపోయి ఉంటే ఆ రక్త మార్కులు పైకి ఎట్లా వెళ్ళినాయి అనేసి మా ఇది అనుమానము. అట్లనే మేము కంప్లైంట్ ఇచ్చి 7వ తారీఖు కంప్లైంట్ ఇచ్చినాము. 7వ తారీఖు కంప్లైంట్ ఇచ్చినాక ఇప్పటి వరకు 12వ తారీఖు అవుతుంది, ఇంతవరకు ఏ స్పందన లేదు. మళ్ళీ నిన్న వచ్చి డిఎస్పీ గారు ఏమంటున్నారంటే మీరు ఇది చేయండి, మీకు న్యాయం చేస్తామని అన్నారు. కరెక్ట్ ఈ 7 రోజులుగా ఏమీ జరగలేదన్నమాట. మా విన్నపం ఏమంటే ఒక అబ్బాయి ప్రాణం పోయింది. అతను ఏది చేసినా కానీ వాళ్ళ దీంట్లో కంట్రోల్లో తీసుకొని వాడిని కొట్టి చంపేంత ఇది ఉండదు. కొట్టి చంపినారని మేము అంటున్నాము, వాళ్ళు ఏమంటున్నారు పడిపోయినారు. అది మాకు అది పోలీసులు తేల్చి మాకు న్యాయం చేయాలి. మేము కోరుకుంటూ ఉండే పోలీసు వాళ్ళని. ఆ కుటుంబం పరిస్థితి ఏమంటే వాళ్ళ నాన్న వచ్చి డయాలిసిస్ పేషెంట్, అతను వచ్చేసి ఒకడే ఎండింగ్ మెంబర్. ఆ ఇంట్లో వచ్చేసి ఎండింగ్ మెంబర్ ఒకడే. ఆ కుటుంబం మొత్తం వాళ్ళపైన ఆధారపడి ఉంది. ఆ కుటుంబం ఎండింగ్ మెంబరే చనిపోతే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమి? ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని పోలీసు వాళ్ళని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వచ్చేసి తీసుకెళ్ళిన ఇద్దరు, వినీత్ కళ్యాణ్, వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారో తెలియదు.
ఆ ఊరిలో అనుమానం వచ్చేసి ఆ అమ్మాయిల తాత లింగప్ప, బీరప్ప, వెంకటరమణ, లక్ష్మీనారాయణ, వెంకటరమణ అని 5 మంది పైన మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా వాళ్ళ 5 మంది పైన ఈ ఇద్దరు తీసుకెళ్ళిన వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చాము. దానికి న్యాయం చేయాలి. ఏం జరిగింది అక్కడ? వాళ్ళు మా అబ్బాయి పడిపోయినాడా లేదా వాళ్ళు కొట్టి చేసినారా అది తెలుసుకోవాలి.